సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ మాసంలో ఈరోజు 2వ శుక్రవారం, దీన్ని వరలక్ష్మీ వ్రతంగా వ్యవహరిస్తాం. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు వరలక్ష్మీదేవిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి ఉదయం 5:56 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ ద్వాదశి, ఇది తెల్లవారుజామున 5:09 వరకు ఉంది. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం మూల ఉదయం 10:22 వరకు. అనంతరం నక్షత్రం పూర్వాషాఢ. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుడు సంచారం సింహక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదురవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు కూడా వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆనందదాయకంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం, మంచి వార్తలు శుభాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి వేగవంతంగా లభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థిక పరంగా అనుకూలతని కలిగిస్తాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వరలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. బలమైనటువంటి నిర్ణయాలు కఠిన సమస్యల విషయంలో తీసుకోగలుగుతారు. అభివృద్ధి గృహపరంగా కొనసాగుతుంది. మానసిక క్లేశాలు మహిళలు నియంత్రించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు సినీ రంగం వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతను పెంచుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని అంతిమంగా పొందగలుగుతారు. సినీ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వరలక్ష్మీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి, మానసిక క్లేశాలు నియంత్రించబడి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం పెరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు విద్యార్థులకి లాభిస్తాయి. సినీ రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా తప్పనిసరి. మహిళలు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. చిరునవ్వు సంఘటన గృహంలో కొనసాగుతాయి. అతిథులతో కూడినటువంటి అనుకూల వాతావరణం గృహపరంగా ఫలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు కూడా పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సానుకూల వ్యవహారాలు ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు వరలక్ష్మీదేవిని ఎర్ర చెమ్మంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా రూపుదిద్దుకునేటువంటి ప్రక్రియలు ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారు నియంత్రించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం, అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు వరలక్ష్మీదేవిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. అనిశ్చితి తొలగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం ఫలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు రాణిస్తాయి. శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. వివిధ రకాల ప్రయోగాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. సామూహిక విషయాలు సాధించగలుగుతారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు వరలక్ష్మీదేవిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది.
ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా కలిసి వస్తాయి, సంతోషానికి దారితీస్తాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా లబ్ధిని చేకూరుస్తాయి. చిరు సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ మహిళలకు క్రమక్రమంగా లాభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా క్రీడారంగం వారికి అనుకూలత వృత్తిలో లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు అధిగమించేటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు కూడా పొందగలుగుతారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు తులారాశి వారు వరలక్ష్మీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా చేజెక్కించుకోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం. మెరుగైనటువంటి కార్యక్రమాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభించగలుగుతారు. అనువైనటువంటి వార్తలు ఇంపైన వార్తలు ఫలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు ప్రాముఖ్యతను పెంచుతుంది, గుర్తింపుకు నోచుకుంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. త్వరితగతిని విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి సాధ్యపడతాయి. అనిశ్చిత పరిస్థితులు ప్రతికూల వాతావరణం వైద్య వృత్తి వారికి దూరం అవుతాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు వరలక్ష్మీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సంతోష వాతావరణం గృహరీత్యా బలాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కీలక బాధ్యతలు వహించాల్సి వస్తుంది. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు అనుకూలంగా మరల్చుకుని విషయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలత విద్యాపరంగా లభిస్తుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు వరలక్ష్మీ దేవిని గర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చింతన పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. అభివృద్ధి మహిళలకు వేగవంతమవుతుంది. రుణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. సానుకూల వార్తలు విద్యార్థులకి బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. సామరస్య ధోరణితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి గెలుపును కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు వరలక్ష్మీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు
పరిష్కారాలు కూడా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థిక విషయాలకై తహతహ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో స్తబ్దత తొలగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ అనుకూలతని పెంచుతుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. నియంత్రణ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి అపోహలు తొలగిపోతాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సందిగ్ధ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. మహిళలకు వచ్చేంత అనుకూల కాలం. ఆర్థిక విషయాల్లో నేర్పరితనం పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాల్లో గుర్తింపు సాధించగలుగుతారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈరోజు మీన రాశి వారు వరలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సంతోష సంఘటనలు గృహరీత్యా చేకూరాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు పొందటానికి, గృహ విషయాలు అనుకూలించడానికి, ఆనందకర పరిస్థితులు ఆస్వాదించడానికి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ వరలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళలు ముందుగా గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించాలి. గృహంలో ఈశాన్యంలో ముగ్గు వేసి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. అక్కడ బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గుని పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. పూజాపీఠం మీద కొత్తటి తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. పసుపు కుంకుమ అద్దిన కొబ్బరికాయని ఏర్పాటు చేసుకుని కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దాలి లేదా అమ్మవారి రూపును ఏర్పాటు చేసుకోవాలి. కలశం మీద మామిడాకులను అమర్చుకున్న తర్వాత వరలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర పూజ చేయాలి. అలాగే వరలక్ష్మి అమ్మవారికి తోరగ్రంథి పూజ చేయాలి. అలా పూజ చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలి. దీపారాధనలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం, ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు నివేదనగా సమర్పించడం ద్వారా వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం చేసే మహిళలు మహాలక్ష్మి అష్టకము, అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం ద్వారా వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు శ్రావణ పుత్రదా ఏకాదశి సందర్భంగా ఓం శ్రీధరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం, విష్ణుమూర్తి ప్రీతి కోసం ఏకాదశి వ్రతం చేయటం, ఉపవాసం ఉండటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతకల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నమునందు సాక్షాత్కరించి ఆ కల్పాన్నంతటినీ కూడా బోధ చేసినటువంటి విధం గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు. ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఏది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం. అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి, బంగారు మూర్తి,
లేకపోతే వెండి మూర్తి, లేకపోతే రాగి మూర్తి. అది కూడా కాకపోతే ఏ దోషము రాదు. కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు. పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి, నాకు ఏ శక్తి ఉన్నదో, భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో, ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగానో, సంభవద్రవ్యై సంభవదుపచారై, ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు. ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మీ వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది. సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్త గారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది. భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో తరించడానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ఆధారపడతారు. అందుకే సనాతన ధర్మంలో ఆమె ధర్మపత్ని, ధర్మానుష్ఠానమునందు ఉపకరణంగా భర్తకి పక్కన బాసటగా నిలబడుతుంది. అందుకే ధర్మపత్ని అనేటటువంటి గౌరవస్థానం ఇచ్చారు. కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. 9 మూడుల తోరమును కట్టుకుంది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది. ఎక్కడికి పూర్ణత్వం? 1 పక్క 0 నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు. ఇల్లాలుగా అన్నిటా పూర్ణత్వం. ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చరించినట్టే ఆ స్థితిని పొందుతుంది. ఆ తోరాన్ని కట్టుకొని ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. ఎందుకు పెట్టారంటే వరలక్ష్మీ వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతమనందు ప్రదక్షిణం అంత ముఖ్యం. అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే ఆవిడ పాద మంజీరముల ధ్వనులు వినపడతాయి, ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి, ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధ్వనులు వినపడతాయి. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాంబూలపు సువాసనలు వస్తాయి. అందుకే మరాళి మందగమన ఆవిడ మెల్లగా నడిచి వెడుతూ ఉంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధ్వనులు కూడా వినపడతాయి. ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు, లక్ష్మీదేవి యొక్క తత్వమునకు ప్రతీక. ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు లేదు. ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతుంది. ఇది కదా శివుడు చెప్పాడు, సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం వ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడు చెప్పింది. అపారమైన సౌభాగ్యం ఇస్తుంది, పుత్రపౌత్రాదులను వృద్ధి చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. శంఖ చక్ర